ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే శ్రీతల్లి, టైం అయిపోయింది కదా, ఇంక నువ్వు బయలుదేరు. ఎందుకు ఫ్రెండ్? నీకు నొప్పిగా ఉందా? రెస్ట్ తీసుకుంటావా? అలా కాదు తల్లి, స్కూల్ వదిలే టైంకి నువ్వు ఇంటికి వెళ్ళలేదనుకో సీతమ్మ అనవసరంగా టెన్షన్ పడుతుంది. అందుకే ఓకే అశో అంకు శ్రీని డైరెక్ట్గా ఇంటి దగ్గరే డ్రాప్ చేసేసే, స్కూల్ దగ్గర డ్రాప్ చేయకు. ఓకే శ్రీ తల్లి, ఇంకేంటంటే ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిన వెంటనే సీతమ్మకి నిజం చెప్పేసేయాలి. లేదంటే తను నా మీద నీ మీద ఇద్దరి మీద కోపడిపోతుంది. నీకు తెలుసు కదమ్మా, ఒకే ఒక్క అబద్ధం చెప్పినందుకు నా మీద కోపంతో నాతో ఏం మాట్లాడలేదు. ఏమైనా సహించవచ్చు, కానీ సీతమ్మ కోపాన్ని మాత్రం ఫ్రెండ్, సీతమ్మ ఇక్కడ నుంచి నీ మీద కోపడదు. ఎందుకు? ఎందుకంటే సీతమ్మకి నువ్వంటే ఇష్టం. ప్రియా, ఇప్పుడు నువ్వు బయలుదేరటమే మంచిది. నా పనంతా పూర్తయ్యేసరికి చాలా లేట్ అయ్యేలా ఉంది. కలిసే వెళ్దాం. నాకు కొన్ని ఫైల్స్ ఇవ్వు. నాకిచ్చిన వర్క్ నువ్వు చేసావు ఇంకెవరికైనా తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. నువ్వు వెళ్ళి సిరితో ఉండు. సరే, అలాగే. ఆల్సో ఈ రోజు నేను ఒక్కరోజే మీ ఇంట్లో ఉండేది. రేపటి నుంచి పీజీ హాస్టల్కి వెళ్తాను. నువ్వు సిరి గురించి ఏమీ ఆలోచించొద్దు. ఒకవేళ ఈ రోజు హాస్టల్కి వెళ్ళాలంటే వెళ్ళు. తను అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో ఉంటుందిలే. వద్దు, నేను ఈ రోజు మీ ఇంటికే వెళ్తాను. నువ్వు తొందరగా కంప్లీట్ చేసుకుని రా, ఓకేనా? జాగ్రత్త. బాయ్. ఫ్రెండ్, నీకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసాక సీతమ్మ రోజంతా ఏడ్చింది. మేమిద్దరం నీ కోసం వ్రతం చేశాము తెలుసా? నా కోసం మీరిద్దరూ ఏం వ్రతం చేశారు? గుడిలో 108 ప్రదక్షిణలు చేశాము. సీతమ్మ నీకోసం తొందరగా కోలుకోవాలని చాలా కోరుకుంది తెలుసా? నిజమా? గాడ్ ప్రామిస్, పింకీ ప్రామిస్. అరే, లడ్డు వచ్చి నోట్లో పడిందా? శ్రీతల్లి, నువ్వు, సీతమ్మ, ఆశు అంకుల్, ఆంగు, మా ఇంట్లో అందరి దయ వల్ల నేను ఇప్పుడు సేఫ్గా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బంగారం. ఎప్పుడు కూడా సీతమ్మకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. వీలంత తొందరగా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఫ్రెండ్, మీ ఇల్లు మాత్రం సూపర్ గా ఉంది. నాకు నిన్ను చూసాక చాలా హ్యాపీగా ఉంది తెలుసా? నా ఇల్లు మాత్రమే కాదు, ఇది నీ ఇల్లు కూడా. అవునా? నాకంటూ ఏమేమి ఉన్నాయో అవన్నీ నీవే.
చాలా హెవీగా అనిపిస్తుందా? నేను కొంచెం అంతే, చాలా వర్క్ హోలిక్. బ్రేక్ఫాస్ట్, లంచ్, నిద్ర, ఇల్లు, వాకిలి వదిలేసి వర్క్ చేస్తాను. నాతో ఉండేవాళ్ళు కూడా అలాగే వర్క్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇట్స్ ఓకే మ్యామ్. అండ్ అక్కడెవరు కూర్చుంటారు? డెస్క్ ఖాళీగా ఉంది. ఈరోజు రాలేదా? లేకపోతే ఎవరు రారా? హూ సిట్స్ దేర్? రామ్. రామ్? యు మీన్ శ్రీరామ్ దేశాయ్? ఆ, So your boss sits next to you. స్టార్టింగ్లో తను ఒక నార్మల్ ఎంప్లాయీ లానే ఉన్నారు. తను బాస్ అని మాకు ఎవ్వరికీ తెలియలేదు, నాకు కూడా తెలీదు. సో మీ ఇద్దరు పక్కపక్కన కూర్చొని వర్క్ చేసేవాళ్ళా? హా, బట్ ఇప్పుడు బాస్ అని తెలిసింది కదా. యూ షుడ్ బి రిఫరింగ్ టు హిమ్ విత్ సర్ సఫిక్స్, రైట్? బట్ మ్యామ్, రామ్కి నేను రామ్ అని పిలవటమే ఇష్టం. నేను ఎన్నిసార్లు తనని సార్ అని అడ్రస్ చేసినా నన్ను రామ్ అనే పిలువు అని చెప్పి పిలిపించుకుంటారు. సో రామ్ని నేను రామ్ అనే పిలుస్తాను. ఆషు అంకుల్, నా ఫ్రెండ్ని సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళి డ్రాప్ చేసిరా. నువ్వు వెళ్ళేటప్పుడు మూర్తి అంకుల్కి కాల్ చేయి. రామే సిరిని ఇంటికి రమ్మన్నారు, ఇప్పుడు వాడే ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నాడు అని. లేదంటే తన పాపం సిరిని పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు తను కనిపించకపోతే అనవసరంగా టెన్షన్ పడిపోతారు. ఓకే బాస్. మేడం రండి, వెళ్దామా? బాయ్ ఫ్రెండ్, లవ్ యూ. లవ్ యూ టూ బంగారం. బాయ్. బాయ్ యూ. బాయ్ ఫ్రెండ్. బాయ్ అక్క. బాయ్ సిరి తల్లి. బాయ్. బాయ్ ఫ్రెండ్. పద వెళ్దాం. బాయ్. ఎంత సంతోషంగా ఉన్నావన్నయ్య ఈరోజు. యా, షీఈ్ మై హ్యాపీనెస్. అన్నయ్య, డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడగనా? అశోక్ అన్నయ్య నీ ప్రేమ గురించి మొత్తం చెప్పాడు నాకు. నీకు ఆ ప్రేమే ఈరోజు నీ గాయాన్ని, నొప్పిని అన్నిటినీ తొందరగా తగ్గించేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.